శ్రీను నువ్వనేది? అవునాత్యా, అతన్ని గోతులో పెట్టే ముందు కూడా చాలాసార్లు చెప్పాను. అయినా ఉలుకులేదు పలుకులేదు. ఏం చేస్తున్నావని మామయ్య అడుగుతూనే ఉన్నారు. నారాయణ మంత్రం చెప్తున్నానంటూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూ అతన్ని లేపడానికి ట్రై చేశాను. కానీ అతను లేవలేదు. ఆ తర్వాత గోతులో పెట్టి అందరూ మట్టి వేశారు. అయినా లేవలేదు. పూర్తిగా పూడ్చి పెట్టేసేదాకా ఉన్నాం. అయినా లేవలేదు. అంటే వాళ్ళు ఆడుతున్నది నాటకం కాదా? నిజంగానే చనిపోయాడా? ఎంత పెద్ద నటుడైనా పూడ్చిపెట్టిన తర్వాత కూడా నటించలేరు కదా. అయితే చనిపోయారేమో శ్రీను. అయ్యుండొచ్చు. అంటే చారు వాళ్ళ నాన్నని చంపేసింది. హ, ముందు నాటకంతో మొదలుపెట్టిన మధ్యలో ఆయన లేచి కూర్చుంటే తన భవానీ మాల వేసిన విషయం, కళ్ళు లేవన్న విషయం ఎక్కడ బయటపడతాయో అని భయపడి చంపేసుండొచ్చు. పాపం, దీన్ని కాపాడమే ఆయన చేసిన పాపమా? అన్యాయం శ్రేణు. ఇలాంటి కూతురు ఏ తండ్రికి ఉండకూడదు. ఇదంతా తన పంతం నెగ్గించుకోవడం కోసమేగా. దారుణం. క్రైమ్ స్టోరీస్లో ఇదో కొత్త అధ్యాయం. కన్న తండ్రినే కడ తీర్చిన కూతురు. చెప్పడానికే నా వెన్నులో వణుకు పుడుతోంది. మరి చారు అంటే ఏమనుకున్నావు శ్రీను? జైలు ఫుడ్ తిని వచ్చింది కదా. అన్ని రకాల పరిస్థితుల్ని ఒంటి చేత్తో హ్యాండిల్ చేయగలదు. ఇప్పుడు వస్తుంది నీ దగ్గరికి, శ్రీను బావా పాలకోవా పెళ్లి చేసుకోవా అంటూ. చూసుకో మరి. రాని చూద్దాం. తన తెలివితేటలు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర చెల్లుతాయేమో కానీ నా దగ్గర కాదు. శౌర్య, ఒరే, అది జాబు గనక రిజైన్ చేయడానికి సంతకం పెట్టకపోతే ఇదిగో దీని మీద సంతకం పెట్టించు. ఏంటమ్మా ఇది? విడాకులు. విడాకుల? అవునరా, ఆ రోజు విడాకులు ఇస్తానంది కదా. కొంపదీసి శౌర్యకి విడాకులు ఇచ్చేస్తావా ఏంటి? తనని అన్ని రకాలుగా బాధ పెట్టి ఇప్పుడు నువ్వే వచ్చి విడాకులు ఇస్తాను అనడం కరెక్ట్ కాదు రామా. అవును బావగారు, మర్చిపోయారా? మీ గొడవ విడాకుల వరకు వచ్చింది కదా. కుదిరితే జాబ్ కి రిజైన్ చేయమను, లేదంటే విడాకులు ఇచ్చేమను. ఈ రెండిట్లో ఏదో ఒక దాని మీద సంతకం పెట్టించు. శౌర్య సార్ని రెచ్చగొట్టి నాకే విడాకులు ఇప్పించాలని చూస్తున్నారా? చెప్తా మీ సంగతి. అవును, నువ్వు ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు అడిగితే లేవు అని నువ్వు చేసిన అవమానానికి చాలా ఫీల్ అయిపోయాడు. లక్కీగా అదే టైంకి నేను డబ్బులు ఇవ్వడం వల్ల నా వాల్యూ ఏంటో బావకు తెలిసి వచ్చిందిలే. తనకి సరైన భార్య నువ్వు కాదు నేనని ఫిక్స్ అయ్యాడు. ఓ, అప్పుడే నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకే మాలు తీసేసా, ఇదిగో ఇలా వచ్చేసా. ఎందుకు మీరిద్దరూ ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు ఇంత పెద్ద జోక్ చేసినప్పుడు మేమీ మాత్రం నవ్వకపోతే ఎలా? జోకా? కాదా మరి? శ్రీన్ బావా నువ్వు కూడానా? అసలు
ఈ ప్లాన్ చేసింది శ్రీను. ప్లాన్ ఏంటి? పెళ్లి అన్న ఒక్క మాటతో నీ చేత ఒక్క రోజులో మాల తీయించేశాం కదా, అది. ఏంటి ఇంకా అర్థం కాలేదా? మాల నువ్వు తీయలేదు చారు. శ్రీను కూడా ఏ బిజినెస్ పెట్టాలనుకోలేదు. నేను అవమానించి మాట్లాడిందంతా మా ప్లాన్. నిన్నలా రెచ్చగొడితే నువ్వు ఇలా రెచ్చిపోయి మాల తీసేస్తావని మేమలా నాటకమాడాం. ఇదంతా మా ప్లానే. అన్యాయం, మోసం, దగ, కుట్ర. నన్ను చాలా మోసం చేశారు మీరిద్దరు కలిసి. హ? మోసమా? ఏది మోసం? జైల్లో శిక్ష అనుభవించేసరికి నాకు బుద్ధొచ్చింది, నేను మారిపోయాను అని ఇంట్లో అందరినీ అమాయకుల్ని చేసి శ్రీను కారణంగా కళ్ళు పోయాయని చెప్పి నాటకమాడడం మోసం కాదా?